ఏకాదశి మహత్యం. ఒకప్పుడు మాంధాత అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి సామ్రాట్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రత పుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణసిద్ధ 2 ఏకాదశుల్లోనూ జీవితాంతం భోజనం చేయకుండా ఉండుట. కౌరవ సామ్రాజ్ఞి గాంధారి దశమి విద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతం చేసింది. ఆ దోషం వల్ల ఆమె పుత్రులు ఆమె జీవిత కాలంలోనే నశించారు. కాబట్టి దశమితో యుక్తమైన ఏకాదశి నాడు వ్రతం చెయ్యకూడదు. ద్వాదశితో కలిసిన ఏకాదశి నాడు శ్రీహరి వ్రతుల వద్దకు వచ్చి ఉంటాడు. దశమితో కలిసిన ఏకాదశి నాడు రాక్షసులు వచ్చి ఉంటారు. తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశి నాడు కూడా ఉపవసించి త్రయోదశి నాడు పారణం చెయ్యాలి. ఒక రోజులో ఏకాదశి ఏకకళ మాత్రమే ఉంటే ద్వాదశి నాడు ఈ వ్రతం చెయ్యాలి. తగులు మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాల్లో వాడుకలో ఉన్నాయి. తగులు మరీ తక్కువగా ఉంటే మిగుల్లో చేయవచ్చు. ఒకే రోజులో దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చెయ్యాలి. అది పరమ మంగళకరమైన రోజు, సర్వపాప వినాశకరమైన రోజు. రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, గదాధర విష్ణుదేవుని పూజ, ఈ మూడింటిని కృష్ణశుద్ధ ఏకాదశిలో ఉపవాసంతో సహా జీవితాంతం చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు చేసినా సుఖజీవనం, మోక్షప్రాప్తి కలుగుతాయి.